మహిళలు కూడా ద్విచక్ర వాహనాలు నడుపుతున్నప్పుడు హెల్మెట్ తప్పక ధరించాలని ఒంగోలు మేయర్ గంగాడు సుజాత సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల భాగంగా ఉప రవాణా కమిషనర్ ఆర్ సుశీల ఆధ్వర్యంలో మహిళల బైక్ ర్యాలీని ఒంగోలు మేయర్ జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలు మేయర్ డిటిసి ఆర్ సుశీల స్వయంగా బైక్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుండి కోర్ట్ సెంటర్, పద్మాలయ బేకరీ, సాయిబాబు గుడి, కళానికేతన్ సెంటర్, మంగమూరు జంక్షన్, ఎస్పీ కార్యాలయం, అద్దెంకి బస్టాండ్, కొత్త బస్టాండ్ మీదుగా తిరిగి కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని మహిళలు మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మహిళలు ద్విచక్ర వాహనాలు నడుపుతున్నప్పుడు రహదారి భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని సూచించాలన్నారు. రహదారి ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు హెల్మెట్ ఎంతో దోహదం చేస్తుందని ప్రజలందరూ హెల్మెట్ ధరించాలని మేయర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, మెప్మా మహిళా ఉద్యోగులు, కాలేజీ విద్యార్థినులు, ఎన్జీఓ మహిళా నాయకులు, షోరూంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు ఏ కిరణ్ ప్రభాకర్, కె రామచంద్రరావు, ఎల్ సురేంద్ర ప్రసాద్, జి భాస్కర్రావు, సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారులు యు ధర్మేంద్ర, భానుప్రకాష్, పరిపాలనాధికారి ఎం శ్రీనివాసరావు, రవాణా శాఖ సిబ్బంది, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు మహిళలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనకు అందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి కంపల్సరీగా కూడా. మరి ముఖ్యంగా టౌన్స్ లాంటి వాటిల్లో అయితే స్లోగా వెళ్ళాలి. అలాగే ఎక్కువ మందిని మనం బైక్ మీద 5-6 వెళ్ళిపోతారు ఒకసారి, భార్య, భర్త, పిల్లలు, ఇంకా చిన్నపిల్లలు అందరినీ కూడా ఎక్కించుకొని తీసుకువెళ్ళడం. అలాగే ఏదైనా రోడ్డు ఇబ్బంది అయినప్పుడు యాక్సిడెంట్లు జరగడము. అలాగే హెల్మెట్ లేకపోయినట్లయితే మరి తలకి ఇంజ్యూర్ అయిన చాలామంది ప్రాణాలు కోల్పోవడము ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. దీనికి గాను మనం భద్రత కానీ దానికోసం అన్నట్లుగా మన ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని ఎంత చెప్పినా కూడా మరి ఎవరు కూడా వినకపోవడము, తద్వారా ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉండడము, అలాగే మరి కుటుంబంలో కూడా పెద్దలు కూడా కోల్పోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అందరూ కూడా మరి హెల్మెట్ ధరించాలి. అలాగే 2 వీలర్ వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఇద్దరే, ముందు ఒకరు వెనకాల ఒకరు డ్రైవరు, అలాగే ఇంకొకరు వెళ్ళి వాళ్ళిద్దరూ కూడా మనము హెల్మెట్ కూడా ధరించినట్లయితే మరి ఏ రకమైన ఇబ్బంది కూడా కలగకుండా, ఒకవేళ ఎప్పుడు యాక్సిడెంట్ అయినా కూడా తలకి ఇంజూర్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ విషయాల్ని ఎప్పటి నుంచో మన ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి మరి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు కూడా ఎవరు కూడా అవేర్నెస్ కార్యక్రమంలో ఎవరు పాల్గొనకపోవడం, ఎవరికి తెలియకపోవడము, ఒకవేళ తెలిసినా పాటించకపోవడము, ఇవన్నీ విషయాల వలన ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడైనా సరే ఈరోజు మరి ఆర్టీఓ ఆఫీసు వాళ్ళ యొక్క రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ యొక్క సహకారంతో మరి నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగిందండి. ఈరోజు మహిళల ప్రోగ్రాము దాదాపుగా 1 వీక్ నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే ప్రతి ఒక్కరు కూడా మరి పోలీసు వారితో అలాగే ట్రాన్స్పోర్ట్ వారితో కూడా సహకరించి అందరూ కూడా ప్రభుత్వాలు ఏదైతే మనకు నిర్ణయిస్తున్నారో అవన్నీ కూడా మనం పాటించి మన యొక్క ఆరోగ్యాన్ని, మన యొక్క భద్రతను కూడా కాపాడవలసిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు ఉమెన్ హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలి, డబల్ రైడింగ్తోనే వెళ్ళాలి అని చెప్పేసి మేము సూచిస్తున్నాము. కానీ ఇవన్నీ కూడా పాటించవలసింది వాహనదారులు దీని మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే వారి ప్రాణానికి హాని కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి. ప్రతి ఒక్కరూ ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి, ఓవర్ స్పీడ్ కానివ్వండి, ఓవర్ డివైడ్ చేసి వెళ్ళటానికి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా తగ్గించుకొని వెళ్ళినట్లయితే రహదారి ప్రమాదాలు తగ్గడానికి చాలా అవకాశం ఉన్నది. ప్రకాశం జిల్లా మనది 4వ స్థానంలో, మరణాల రేటులో మనది 4వ స్థానం ఉన్నది. ఆ రేటును తగ్గించాలంటే స్వయంగా మనమే నియమాలను పాటించాలి. నియమాలను పాటిస్తూ రహదారిపై వెళ్ళాలని కోరుకుంటున్నాము. అట్లానే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా 4 వైపులా చూసుకుంటూ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మన ద్వారా ప్రాబ్లం అనేది క్రియేట్ కాదు, బట్ ఎదురొచ్చే వాళ్ళు కూడా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. సో అవన్నీ కూడా గమనిస్తూ మీరు వాహనంపై వెళ్ళవలసిందిగా, వెళ్ళేటప్పుడు శ్రద్ధ వహించవలసిందిగా కోరుకుంటున్నాను. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 6/2/2025 గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్న గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వెయిన్స్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరి భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707.